హాయ్ ఫ్రెండ్స్, మోటోప్లస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సహజంగానే ఇక్కడ నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. మనం చెప్పేటువంటి తెలుగు బ్రదర్స్ అనేటువంటి వాళ్ళు ఒక ఊహాజనితమైనటువంటి అంటే తెలుగు కమ్యూనిటీలో మన బ్రదర్స్ అని అనుకుంటాం కాబట్టి ఒక ఊహాజనితమైనటువంటి పాత్రలు మాత్రమే. దానికి సంబంధించిన వాళ్ళు సహజంగా ఎక్కడైనా తగలొచ్చు. కాబట్టి మనం చేసేటువంటి వీడియో ఎవరికి అన్వయించుకుంటే దానికి మనం ఏం చేయలేం. ఇక పాయింట్‌లోకి మనం వెళ్దాం. ఎలా అంటే మనం ఈ బ్రదర్స్ అనేటువంటి వాళ్ళు చేసినటువంటి వీడియో ఫ్రైడే మాకు పెద్ద లాభాలొచ్చేసినియి, నష్టాలొచ్చినియి అని చెప్పేసి చాలా బాధపడుతూ వాళ్ళు ఒక వీడియో చేసి ట్రేడింగ్‌ని ఆపేస్తున్నాము అని చెప్పేసి చెప్పారు. ఇక్కడ మనం ఆశ్చర్యపోవాల్సిందేందంటే స్టాక్ మార్కెట్‌లో పిల్లి బిత్తిరిగాళ్ళు ఇటువంటి వాళ్ళే వేలు, లక్షలు సంపాదిస్తూ ఉన్నప్పుడు అసలు తెలుగు ప్రజల్లోనే అటు తెలంగాణ, ఇటు ఆహ్, ఆంధ్ర ఈ కమ్యూనిటీస్‌లో తెలుగు కమ్యూనిటీలో అద్భుతమైనటువంటి వ్యక్తులు వీళ్ళు తప్ప గొప్ప ట్రేడర్స్ లేరు అని ప్రొజెక్ట్ అవుతున్నటువంటి భావిస్తున్నటువంటి వాళ్ళు ఎంత డబ్బు సంపాదించాలి? కానీ వాళ్ళు పాపం ఏడుస్తూ నాకు గూడా చాలా ఏడుపొచ్చింది. ఏడుస్తూ వాళ్ళు నష్టపోయాము అని చెప్పేసి చెప్పటం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుందనమాట. సో, సహజంగా ఒక కామన్‌గా ఉన్నటువంటి ట్రేడర్సే ఆ రోజు పిచ్చి పిచ్చిగా సంపాదించేశారు. అసలు మీరు ఒకసారి చార్ట్‌ని చూడండి. దాన్ని బట్టి మనం ఎనాలిసిస్ అనేటువంటిది చేద్దాం. ఇవి అవగాహన కలిగించాలి. పబ్లిక్‌కి అవగాహన కలిగించాలి. మేము అద్భుతమైన ట్రేడర్సు అని చెప్పేటువంటి వాళ్ళు ఇట్లా అస్త్ర సన్యాసం చేయరు గదా! అర్జునుడు అస్త్ర సన్యాసం చేసినట్టుగా కురుక్షేత్రంలో. సో, అసలు కామన్ ట్రేడర్ గూడా ఆ రోజు ఫ్రైడే రోజు ఎలా డబ్బులు సంపాదించాడో ఒకసారి చూద్దాం. మీకు ఈ క్యాండిల్ ఉంది గదా! దాని ముందు క్యాండిల్ అంటే శుక్రవారం ట్రేడింగ్ చేసేటప్పుడు గురువారం రోజు మనం ఒక సెటప్ అనేటువంటిది చేసుకుంటాం. సో, ఇటువంటి క్యాండిల్స్ ఏసినప్పుడు వీటిని గనక క్లోజ్ చేస్తే ఖచ్చితంగా మార్కెట్ అనేటువంటిది కిందకి పడుతుంది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. సో, ఇక్కడేమవుతుంది? ఇక్కడ మనం ఒక హారిజాంటల్ లైన్‌ని గీసుకున్నాం. తర్వాత పైన గూడా ఆ క్యాండిల్ అబోవ్ గూడా ఒక హారిజాంటల్ లైన్ అనేటువంటిది గీస్తున్నాం. సో, గీసిన తర్వాత ఏమవుతుంది? ఫ్రైడేనే మనం చూసుకోవాల్సింది. ఫ్రైడే అంటే 13వ తేదీ ఎలా జరిగింది ఏంటనేది చూద్దాం. ఇకేం లేదు. కన్సాలిడేషన్ గూడా ఇక్కడే గదా అయింది. కాబట్టి కొద్దిగా దీన్ని కన్సాలిడేషన్ పార్ట్ ఇదిగో ఇట్లా గీసుకుంటామనమాట. ఇప్పుడు మీరు 5 మినిట్స్ క్యాండిల్‌కి వెళ్ళిపోదాం. 5 మినిట్స్ క్యాండిల్ 13వ తేదీన 5 మినిట్స్ క్యాండిల్ గనక వెళ్తే చూడండి, మార్కెట్ ఓపెన్ అవటమే దీని కిందే రిజెక్షన్ అయింది. సో, ఎవరైనా సరే స్టార్టింగ్‌లోనే 5 మినిట్స్ దీని కింద ఎంట్రీ అనేటువంటిది తీసుకుంటారు. దీనికి బ్లూ లైన్ పెడుతున్నాను. ఇక్కడ స్టాప్ లాస్ అనేటువంటిది పెడతారు. చూడండి, ఇక్కడ స్టాప్ లాస్ అనేటువంటిది పెడతారు. సో, మంచి ర్యాలీ అనేటువంటిది జరిగింది. దీనిలో అసలు ప్రాఫిట్స్ తీసుకురాకపోవడం ఏంటి? సహజంగా సీఈల్ని సెల్ చేసి ఉంటారు. ప్రీమియం కూడా కలిసొచ్చి అద్భుతమైనటువంటి లాభాలు రావాలి గదా! మరి నష్టాలు రావటం ఏంటి? ఇదేందో పెద్ద మ్యాజిక్ లాగుందే. సరే, మరోసారి ఇది రెండో క్యాండిల్ చూడండి, ఎంత పెద్ద బేరిష్ క్యాండిల్ ఏసినప్పుడు దీని కింద ఎంట్రీ తీసుకుంటారు గదా ఎవడైనా సరే. సో, పక్కా సీఈల్నే సెల్ చేసి ఉంటారు బాగా డబ్బులున్నాయి కాబట్టి. మరి ఎందుకని నష్టాలనేటువంటివి వచ్చినాయి ఆలోచించాలి. తర్వాత మార్కెట్‌లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉందో తెలుసుకుంటారు గదా! ఇక్కడ మార్కెట్ అనేటువంటిది ప్రైస్ అనేటువంటిది హోల్డ్ అవుతుంది. ప్రైస్ అనేటువంటిది ఇక్కడ ఏమవుతుంది? హోల్డ్ అవుతుంది. హోల్డ్ అవుతున్నప్పుడు దీన్ని బేస్‌గా చేసుకున్నప్పుడు అర్ధగంట పాటు ఇక్కడే ప్రైస్ ఉండి ఒక మంచి బులిష్ క్యాండిల్ ఏసినప్పుడు ఎవరైనా సరే ఇక్కడ ఎంట్రీ అనేటువంటిది తీసుకుంటారు. ఎంట్రీ తీసుకొని ఇక్కడ కింద స్టాప్ లాస్ పెట్టుకొని రైట్ చేస్తారు. వీళ్ళు సెల్లింగే కాబట్టి పీఈల్ని సెల్ చేసుకున్న సూపర్ ప్రాఫిట్స్ వస్తాయి. కానీ అలా కూడా జరగలేదు. కోట్ల నష్టం వచ్చినాయి ఆ రోజు. 20% నష్టం ఎందుకు వస్తది? అంటే ఈ యాడ్ చేసుకుంటా వెళ్ళిపోయారా? సరే, అలా కాదు. మనకి రెసిస్టెన్స్ జోన్ ఎక్కడుంది? ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉన్నది గదా! దీన్ని క్రాస్ అయినప్పుడు మంచి బులిష్ క్యాండిల్‌తోనే క్రాస్ అయినప్పుడు ఇక్కడ ఎంట్రీ అనేటువంటిది సీఏనా తీసుకొని ఇక్కడ వరకైనా సరే రైట్ కావాలి గదా! అలా కూడా చేయకుండా ఉన్నారు అంటే అసలు ఏ కోణంలో ఇక్కడ మనకి లాస్ అనేటువంటిది వస్తది. సెల్లర్ కన్నా ఒక లాస్ వచ్చిందంటే అదొక అందం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి 12వ తేదీ ఉందనుకోండి. 12వ తేదీలో ఇక్కడ ఏదైనా సరే ఇచ్చేసినా గూడా అక్కడక్కడే కన్సాలిడేషన్ అయిపోయింది గాబట్టి ఖచ్చితంగా పిచ్చ లాభాలొస్తాయి సెల్లర్‌కి.
సో బయ్యర్ ఇక్కడ నష్టపోతాడు, ఇక్కడ బయ్యర్ నష్టపోతాడు, కానీ మీరు సెల్లర్స్ పిచ్చ డబ్బులు వచ్చి ఉంటాయి కదా. అయినప్పటికీ కూడా ఎందుకని 20% ఆఫ్ యువర్ క్యాపిటల్ హ్యాస్ బీన్ రూయిన్డ్ ఫ్రమ్ యువర్ డిమాట్ అకౌంట్. 20% మనీ అనేటువంటిది పోవటం అనేటువంటి జరిగింది. చాలా ఆశ్చర్యం. సో ట్రేడింగ్ అనేటువంటిది కనీస అవగాహన ఉన్నటువంటి వాడు ఈ ప్యాటర్న్స్ అద్భుతంగా ట్రేడ్ చేస్తాడు. మరి ఇంత మేధావులే, ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తులే, మరి మీరు ఎందుకని ఫెయిల్ అయిపోయారు అనేటువంటిదే నాకు అంతు చెక్కనటువంటి ఒక ప్రశ్న. మరి మీకు ఎవరికైనా సరే వీడియో చూసిన వాళ్ళకి కనుక ఆ ప్రశ్నకి జవాబు కనుక దొరికితే దయచేసి కామెంట్ చేస్తారని నేను భావిస్తున్నాను. అంతేకాదు, మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా వన్ డేలోకి వెళ్దాం. చూడండి, వన్ డేలోకి వెళ్తే సరే ఫ్రైడే లాస్ వచ్చింది అనుకుందాం. ఇప్పుడు డ్రాయింగ్స్ తీసి ఇప్పుడు ఇది కన్సాలిడేషను, ఇది కన్సాలిడేషను. అసలు 100 పాయింట్ల రేంజ్లోనే అయినాయి. వీళ్ళు చాలా స్టాక్స్ని సెల్ చేసి ఉంటారు కదా. సెల్ చేసినప్పుడు ఇక్కడ ప్రీమియం డీకే ఇంత పిచ్చ ప్రీమియం డీకే వచ్చి పిచ్చగా అద్భుతమైన లాభాలు వస్తాయి కదా. మరి ఎన్ని రోజులు లాభాలు వచ్చినాయి కదా. మరి అంటే ప్రతిసారి మ్యానిపులేషన్ జరుగుతుంది అని అంటున్నారే. మరి ఇక్కడ వచ్చినటువంటి లాభాలు కూడా నష్టాలే వచ్చినాయి, లాభాలు రాలా. ఇక్కడ కూడా లాభాలు రాలా, ఇక్కడ హ్యూజ్ లాస్లు వచ్చేసినాయి. ఇక్కడ అంటే వీళ్ళ ట్రేడింగ్ సెటప్పే ఏదో పెద్ద ప్రాబ్లం ఉన్నట్టుగా ఉంది అని నాకైతే అర్థమవుతుంది. సో మీరేమంటారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.